DJ Lighting. Please take hand. ప్రచారాలు ఇటు పక్కన ప్రచారాలు ఇటు సైడ్ ఎమ్మెల్యే గారి ప్రచారాలు ఇటు సైడ్ స్టేజ్ దగ్గర రావాల్సింది కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారి ప్రచారాలు సుబ్రహ్మణ్యం గారికి మరియు మా సోదరి విజయశ్రీ గారికి నా యొక్క చిన్న విన్నపాలు నాడిపేట టౌన్ సమస్యల మీద గతంలో నేను మన అయ్యప్ప స్వామి పూజ ఎక్కడంటే అక్కడ చేస్తున్నారని చెప్పి సీఎంలోకి పోయి 2 ఎకరాలు దానికి ఈడిగాకి 2 ఎకరాలు సీఎం నుంచి 4-5 సార్లు తిరిగి దాన్ని శాంక్షన్ చేసుకొని నేను తీసుకొని రావడం జరిగింది. అప్పుడు ఈ గత ఎమ్మెల్యే సంజయ్ గారు నేను పోయి సీఎంలోకి పోయి డైరెక్ట్ గా పోయి దాన్ని చేసుకొని వచ్చానని చెప్పి రానియకుండా దాన్ని ఆపడం కూడా అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు నేను కోరుకుంటున్నాను పెద్దల్ని ఆ యొక్క అయ్యప్ప స్వామి పూజకి కావాల్సిన స్థలము అదేవిధంగా ఆ ఈడుగా కావాల్సిన స్థలము అదేవిధంగా రాయపేటలో 2014-19లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చింది. ఆ రోజు విజయన్ గారు మనం మంచిగా అద్భుతంగా మనం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని చేసుకోవాలని చెప్పి మన హిమాచల్ కూడా దాన్ని శాంక్షన్ చేయించుకొని దాని అన్ని విధాలుగా కూడా మనం పైప్ లైన్లు అన్ని తీసుకొని కూడా చేసుకోవడం జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఈ సంజయ్ గారికి ఏంటంటే జగన్ గారికి ఎట్లుంటారో సంజయ్ గారికి కూడా అట్టే ఉంది. ఏంటంటే ఒకరు ఎవరైనా మంచి పని చేస్తుంటే ఆ మంచి పని చేయకుండా చెడగొట్టే తప్పను ప్రజలకి మంచి చేయండి, మాకు చెప్పిన మా ప్రజలకి మంచి చేయమని చెప్పారు. ఆ మంచి చేస్తే ఆ ప్రజల మాట నిలబెట్టుకున్నట్టు మేము ఉంటాము అని చెప్పి నిరంతరం ఆ పార్టీలు పోరాటమే చేసేది కానీ ఎక్కువ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. మరి ఎందుకంటే నెలవల కుటుంబానికి అపజయం లేదు. 1981లో 1996లో ఎంపీగా టికెట్ వస్తే మళ్ళా గెలుపు. అదేవిధంగా 2004లో టికెట్ వస్తే మళ్ళా గెలుపు. ఆయన సతీమణి ఇప్పుడు సర్పంచ్గా గెలుపు. వాళ్ళ ఈరోజు మరి ఎమ్మెల్యేగా గెలుపు. ఓడిపోయినటువంటి చరిత్ర కానీ దాఖలాలు కానీ లేవు ఆ కుటుంబానికి. అందుకే టికెట్ అనౌన్స్ చేసినప్పుడు నాకందరికీ ఒక ధైర్యం వచ్చింది. అంతకుముందు 4 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు వహించి చల్లా చెదరైనటువంటి పార్టీని మరి ఒక గూడు కట్టినట్టుగా నిదానంగా డెవలప్ చేసుకుంటా వచ్చినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలిచి యువరక్తం కావాలి, మీ కుటుంబంలోనే యువకులకి ఇద్దామని చెప్పి మరి ఆ రోజు నెలవల విజయశ్రీ గారికి టికెట్ కన్ఫర్మ్ చేయడం. మరి అందరూ కూడా ఆ రోజు నుంచి ఫస్ట్ లిస్ట్ లోనే టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత